ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మార్చ్ ఎండింగ్ దగ్గరలోకి వచ్చేస్తున్నాం. ఏప్రిల్ ఎగ్జామ్స్, తర్వాత మే హాలిడేస్. సో చాలా ఎక్సైటెడ్, కొంచెం భయము, కొంచెం స్ట్రెస్, ఇలా అన్ని రకాల ఫీలింగ్స్తో ఉన్నారు కదా. దేనికి భయపడదు. మీరు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు కదా. పొద్దున్న సండే స్కూల్కి వెళ్ళారు. సండే స్కూల్ ఏం నేర్చుకున్నారు? అది మాకు కింద కామెంట్ చేయండి. సో ఈ రోజు అక్క వాళ్ళు అన్న వాళ్ళు కూడా మీకు చాలా విషయాలు నేర్పించడం రెడీగా ఉన్నారు పిల్లలు. అసలు కొంచెంసేపు ఆ స్ట్రెస్ని పక్కన పెట్టేద్దాం, భయం పక్కన పెట్టేద్దాం, ఎగ్జైట్మెంట్ పక్కన పెట్టేసి ఏసేం అంతా ఏం మాట్లాడతారు అని మనం ఆశపడదామా? ఆశపడి ప్రాణం తృప్తిపరిచే దేవుడు అని చెప్పి మన బైబిల్లో ఉన్న పిల్లలు. నువ్వు వేసి నాతో ఏం మాట్లాడతారు ఆశతో అంటే, ఈరోజు వేసి నీ లైఫ్లో ఒక మాట మాట్లాడినప్పుడు అది నీ లైఫ్ గొప్ప బ్లెస్సింగ్గా ఉండబోతుంది. సో మనం స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి. మరి మధ్యాహ్న శిరీషక్ ఉంది. శిరీషక్తో మనందరం కలిపి 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని మోకరించి గారి వాళ్ళందరూ కూడా మోకరించి ఏసైతో మాట్లాడేసయ్యా, నువ్వు నాతో ఈరోజు మాట్లాడేసయ్యా, నువ్వు మాట్లాడితే నా లైఫ్ చేంజ్ అయిపోతుంది, నువ్వు మాట్లాడితే నా ప్రతి ఒక్క టెన్షన్ పోతుంది ఏసయ్యా అని చెప్పి ప్రార్థన చేద్దామా? సో శిరీషక్ని వెల్కమ్ చెప్దామా? హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. ప్రేజ్ ద లార్డ్. మరి ప్రేయర్ చేసుకొని ఈ యొక్క సర్వీస్ స్టార్ట్ చేసుకుందాం. దేవా నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా, పరిశుద్ధురా నీ కొందనాలు. మరి ప్రభా ఈ దినం ప్రభా మీరు మాతో మాట్లాడండి ప్రభా. ఎవరైతే ప్రభా చిన్న బిడ్డలైనా ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో వాళ్ళతో మీరు మాట్లాడి వాళ్ళ హృదయాల్లో ప్రభా ఒక నూతన నిబంధన తీసుకొని ప్రభా నీ కొరకు జీవించే హృదయాలు అటు మనస్సాక్షి వాళ్ళందరికీ దయచేయని వేడుకున్న ఈరోజు నాయన మరి సాంగ్స్లో, వర్షిప్లో, స్టోరీస్ చెప్తున్న అక్క వాళ్ళతో మీరు తోడుగా ఉండమని, నడిపించమని నజన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. శిరీషక్తో కలిసి మీ అందరూ కూడా ప్రార్థన చేశారు కదా పిల్లలు. వెరీ గుడ్. మీరు ఎవ్రీ వీక్ సాంగ్స్ నేర్చుకున్నారా? ఇప్పటికి మనం చాలా సాంగ్స్ నేర్చేసుకున్నాం కదా. దాంట్లో కొన్ని సాంగ్స్ మీకు వచ్చు, కొన్ని సాంగ్స్ మీకు రాదు. ఈ రోజు ఏ సాంగ్ అనేది అక్కలు అన్నాలు నేర్పిస్తారు. ఆ సాంగ్ మనం తొందరగా నేర్చేసుకొని తొందరగా మళ్ళీ వచ్చేద్దామా? యేసుదేవుడు మంచివాడు, యేసుదేవుడు మంచివాడు, చాలా మంచివాడు, చాలా మంచివాడు. యేసుదేవుడు మంచివాడు, యేసుదేవుడు మంచివాడు, చాలా మంచివాడు, చాలా మంచివాడు. యేసు நல்லவர், ரொம்ப நல்லவர், యేసు நல்லவர், ரொம்ப நல்லவர், ரொம்ப நல்லவர் యేసు, ரொம்ப நல்லவர் యేసు. యేసు நல்லவர், ரொம்ப நல்லவர், యేసు நல்லவர், ரொம்ப நல்லவர், ரொம்ப நல்லவர் యేసు, ரொம்ப நல்லவர் యేసు. यीशु अच्छा है, बहुत अच्छा है, यीशु अच्छा है, बहुत अच्छा है, अच्छा बहुत अच्छा है, अच्छा बहुत अच्छा है. यीशु अच्छा है, बहुत अच्छा है, यीशु अच्छा है, बहुत अच्छा है, अच्छा बहुत अच्छा है, अच्छा बहुत अच्छा है, अच्छा बहुत अच्छा है, अच्छा बहुत अच्छा है. పిల్లలు సాంగ్ నచ్చిందా? ఇంత చాలా నచ్చింది కదా. నేర్చుకున్న సాంగ్ ఇక్కడికే లేకుండా నేర్చుకున్న సాంగ్ పదే సార్లు మనం రిపీట్ చేసి అది మనకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి, రిలేటివ్స్ అందరికి, మీ ఇంటికి ఎవరు వచ్చినా సరే మమ్మీలు ఏమంటారు, పాట పాడు అన్నప్పుడు మీ సండే స్కూల్ పాటలు పాడుతున్నారు, అమ్మో నేను పాడడానికి భయపడుతున్నారా? మరి భయపడకూడదు పిల్లలు. ఏసైకి ఇచ్చిన ప్రతి తలాంతిని కూడా ఏసై గారికి ఉపయోగించాలి. సరేనా పిల్లలు? సో మనందరికి మెమరీ వర్స్ కదా. మెమరీ వర్స్ టైంలో అక్క మెమరీ వర్స్ ఎందుకు అక్క, ఇన్ని మెమరీ వర్సెస్ ఎందుకనంటే, ఒకరోజు నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను పిల్లలు. ఒకరోజు ఒక అక్క లేట్గా, తన జాబ్ లేట్ అయిపోయిందంట, నైట్ ఒక్కతే వెళ్తుందంట. ఒక్కతే వెళ్తుంటే చాలా భయం వేస్తుందంట. ఎందుకంటే ఆ వే అంతా చాలా చీకటిగా ఉందంట పిల్లలు. అక్కడ దూరంగా ఎలా సీరియస్ గా చూస్తున్నారంట, వాళ్ళు డ్రింక్ చేస్తున్నారంట. చాలా భయం వేస్తుందంట అక్కకి. అక్కడ భయం వేస్తూ ఇంత ఇల్లు దాటుకుని వెళ్ళాలి, వాళ్ళని ఏమైనా చేస్తారేమని చెప్పి చాలా భయపడుతుంది.
ఇంకా తన సండే స్కూల్లో నేర్చుకున్న ఒక వాక్యం గుర్తొచ్చిందని పిల్లలు, నీ పక్కన 1000 మంది పడినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీ దూతలు నీ ముందుగా వెళ్తున్నారు, నీ దూతలు కాదు. ఇలా అక్కడ నేర్చుకున్న వాక్యాలన్నీ గుర్తు తెచ్చుకుని మాట్లాడడం మొదలు పెట్టిందంట. యేసయ్య నీ వాక్యం సెలవిస్తుంది కదా, నీ దూతలు నాకు ముందుగా నువ్వు పంపిస్తానని, నాకు నువ్వు కావలిగా ఉంటానన్నావు కదా, ఏవో నాకు కావాలి నాకు ఏమి కలగదన్నావు కదా, నేను భయపడాల్సిన అవసరం లేదన్నావు కదా యేసయ్య అని చెప్పి తన ఆ వాక్యం ఎప్పుడైతే ప్రకటిస్తుందో తను అలా వెళ్ళిపోయింది. తన ఇంటికి రీచ్ అయిపోయింది. అమ్మయ్య థ్యాంక్ యూ జీసస్ అని ప్రార్థన చేసుకుంది. నెక్స్ట్ డే పేపర్లో ఒక న్యూస్ వచ్చిందంటే పిల్లలు, ఆ న్యూస్ ఏంటి అంటే తను ఏ టైంకి అయితే వచ్చిందో, ఏ టైంలో ఏ ప్లేస్ నుంచి అయితే తను పాస్ అయిందో అదే టైంకి తన వెనకాల వస్తున్న ఒక అమ్మాయిని నాకేమో కొంతమంది అబ్బాయిలు తనని చంపేశారంటే పిల్లలు. ఆ మాట వినగానే నాకు చాలా షాక్ అయిపోయింది. అదేంటి, నేను అదే టైం కదా, జస్ట్ 1 minute ముందే కదా నేను ఇంటికి వచ్చాను, ఏం జరిగిందని చెప్పి తను వెంటనే ఆ అబ్బాయి వాళ్ళని ఎక్కడైతే అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి, మీరు ఎందుకు నన్ను ఏం చేయలేదంటే, నేను ఒక్కదాన్ని వచ్చాను కదా, నా వెనకాల వచ్చిన అమ్మాయిని మీరు చంపేశారు కదా. నన్ను ఏంటంటే ఆ అన్నయ్య వాళ్ళు ఏమి ఇచ్చారు తెలుసా సాక్ష్యం, నీ పక్కన నువ్వు ఒక్కదాన్ని ఏంటమ్మా పెద్ద పెద్ద రెక్కలు వేసుకొని పెద్ద పెద్ద మనుషుల్ని పక్కన నడవడం మేము చూసాం, అవి చూసి మాకు భయం వేసింది, అందుకే నేనేమో అనలేదన్న. ఇప్పుడు అక్క గుర్తొచ్చిందో, ఓ నేను నేర్చుకున్న వాక్యం నేను ఎప్పుడైతే పలికానో అది నా జీవితంలో జరిగిందని. ఈ రోజు నేను నేర్చుకున్న వాక్యం ఇప్పుడు ఏంటక్క అని అంటే, నువ్వు భయపడాల్సిన టైంలో, భయం వస్తుందంటే ఎగ్జామ్ టైంలో నేను భయపడి, ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు. నీకు జ్ఞానం లేదనుకో, జ్ఞానం కొద్దుకుంటే ఇస్తానని నువ్వు ఎప్పుడైతే పలుకుతావు పిల్లలు, అది నీ లైఫ్ లో రావడం చూస్తుంది. సో మన మధ్య నవీన్ అన్న ఇప్పుడు మెమరీ వర్స్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఆ మెమరీ వర్స్ మీరు నేర్చుకొని మీ లైఫ్ లో కూడా అప్లై చేసుకొని పిల్లలు. ఆర్ యూ ఆల్ రెడీ టు లెర్న్ మెమరీ వర్స్? వెరీ గుడ్, లెట్స్ వెల్కమ్ నవీన్ అన్న. హలో పిల్లలు, అందరూ మెమరీ వర్స్ నేర్చుకుందామా? మరి మీరు సిద్ధంగా ఉన్నారా? మరి మీ బైబిల్స్ ఎక్కడున్నా కానీ మరి త్వరగా తెచ్చుకొని మరి నాతో పాటు కలిసి చదువుదాం, కలిసి నేర్చుకుందాం. ఓకేనా? యాకోబు 1:4 ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. కదా పిల్లలు, మరి మనము చాలామందికి మరి యొక్క ఓర్పు అనేది ఉండదు కదా పిల్లలు. మనం ఏదైనా అనుకున్నా కానీ, ఏదైనా కావాలనుకున్నా కానీ వెంటనే మనకి అది వచ్చేయాలి అని మనము అనుకుంటాం కదా. కానీ పిల్లలు మీకు తెలుసా, అది మన దగ్గర రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో మనము దేవుని సన్నిధిలో ప్రార్థనతో కనిపెట్టుకుని ఉండాలి. మరి ఈరోజు నువ్వు ఓర్పు కలిగి ఉన్నావా? మరి మీ మమ్మీ డాడీని మీరు ఏదైనా అడిగితే, అమ్మ వెంటనే కావాలి, డాడీ నాకు ఇది వెంటనే కావాలని మీరు అడుగుతారు కదా. కానీ మీరు అడగచ్చు, ఆ అడిగే ప్రాసెస్లో మీరు ప్రార్థన చేయాలి పిల్లలు. యేసయ్యా ఇది నాకు దయచేయి యేసయ్యా అని మనం ఓర్పుతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా మనకి అది ఇస్తాడు. ఓకేనా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ. పిల్లలు మరి మీ అందరూ మెమరీ వర్స్ నేర్చుకున్నారా? సో పిల్లలు మనందరం కూడా చెప్తాను కదా, వర్షిప్ టైం అంటే యేసయ్యని మనం ఎంత ప్రేమిస్తున్నామో తెలియపరచడం. మీరు ఎవరైనా మీ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ నీకు ఎప్పటి నుంచి అడుగుతున్నావు ఏదైనా కొనిచ్చారనుకో, మమ్మీ డాడీ మీద పడిపోయి వాళ్ళు ముద్దులు పెట్టేసి హగ్స్ ఇచ్చేసి థ్యాంక్ యూ అని ఎంత హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేస్తారు కదా పిల్లలు. మరి నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావు అని మాట చాలా మంది ఏమంటారంటే, నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నాను అక్క, ఎంత ప్రేమిస్తున్నా ఆకాశం ఎంత ఉందో అంత ప్రేమిస్తున్నాను అక్క అంటావు, ఇలా చాలా ఎంత ప్రేమిస్తున్నాను అక్క అంట. మరి ఆ ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నావు పిల్లలు? ఆ ప్రేమను వ్యక్తపరచడం ఎలా తెలుసా? త్రూ వర్షిప్. నువ్వు వర్షిప్ చేసినప్పుడు యేసయ్యని 2 చేతులు పైపెట్టి, యేసయ్యని నేను ఎంత ప్రేమిస్తున్నానో తెలుసా అని నువ్వు యేసయ్యకి నీకు వచ్చిన మాటలతో ఐ లవ్ యూ జీసస్, ఐ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పడానికి నువ్వు చాలాసార్లు మన వర్షిప్ టైంలో చాలా హ్యామ్ అయిపోతావు. ఆ పాట వస్తే పాడతాము, లేదంటే పాడటం మానేస్తాం. కానీ వర్షిప్ టైం అంటే ఒక పాట ద్వారానో లేకపోతే ఏదో మ్యూజిక్ ఉంటేనే కాదు కదా పిల్లలు, నీ హార్ట్ ఫోర్వర్డ్ చేయడం, ఒక థ్యాంక్ఫుల్ హార్ట్తో యేసయ్య నువ్వు చేసిన ప్రతి దానికి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని. నువ్వు ఎప్పుడైనా సైకిల్ అడుగుతున్నావు, మమ్మీ డాడీకి సర్ప్రైజ్గా సైకిల్ తెచ్చిచ్చారనుకో, ఎంత ఇంకా నువ్వు సైకిల్ కన్నా ముందు మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు గట్టి హక్ చేసుకుని థ్యాంక్ యూ అని చెప్పి చేస్తున్నావు. మరి యేసయ్య నీకు అన్నీ ఇస్తున్నారు కదా, మరి యేసయ్యకి నువ్వు ఇంకెంత గట్టిగా థ్యాంక్ యూ చెప్పాలి పిల్లలు. సో ఇక్కడ నా అక్క వాళ్ళు వర్షిప్ చేసినప్పుడు నువ్వు కూడా యేసయ్యకి నీ హార్ట్ఫుల్గా వర్షిప్ చేద్దామా? పిల్లలు అందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధిద్దామా? మీరున్న స్థలంలోనే సాయంత్రకాల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా చేతులు పైకెత్తి దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుడు మనకిచ్చిన ప్రతి దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ దేవునికి థ్యాంక్స్ చెప్తాం.
నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించకనే సాగేదా నేవేను తీరుగా నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు నిన్నే కీర్తింతును నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించకనే సాగేదా నేవేను తీరుగా నిన్నే ధ్యానింతును నిన్నే ధ్యానింతును యేసు నిన్నే ధ్యానింతును నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించకనే సాగేదా నేవేను తీరుగా నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును యేసు నిన్నే ఆరాధింతును నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించకనే సాగేదా నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించకనే సాగేదా నేవేను తీరుగా నేవేను తీరుగా నేవేను తీరుగా ఎస్సయానికి వందనములు రాశా తండ్రి ప్రభువానికి స్తోత్రం ఎస్సయానికి వందనములు రాశా పిల్లలు ప్రతి ఒక్కరం కూడా దేవునితో మాట్లాడదాం దేవుడు మనకిచ్చిన ప్రతి దాన్ని బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించాలి ఎస్సయానికి వందనములు మాకు ఇచ్చిన ఈ ఆరోగ్యమును బట్టి నీకు వందనములు రాశా మాకు ఇచ్చిన బట్టలను బట్టి నీకు వందనములు మాకు ఇచ్చిన మంచి ఫుడ్ను బట్టి నీకు వందనములు రాశా ఎస్సే మేము కలిగి ఉన్న ప్రతిదీ మీరు ఇచ్చినదే ప్రభువానికి వందనములు వందనములు దేవా ఎస్సయానికి వందనములు రాశా మాతో కలిసి ఆరాధిస్తున్న ప్రతి చిన్న బిడ్డని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువానికి వందనములు వారికి అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడి ప్రభావ మీరు మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లించుకుంటాం
వేడుకుంటూ ఈ కొద్ది ఆరాధన నచ్చండి యేసు నామంలో సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు మరి మీ అందరూ కూడా ఏసీని వర్షిప్ చేశారా? మరి ఇప్పుడు మన మధ్య ప్లస్ అక్క ఒక జడ్జ్, మన అందరం జడ్జ్ సిరీస్లో ఉన్నాం కదా, న్యాయాధిపతుల సిరీస్లో ఉన్నాం. ఈ సిరీస్లో అక్క ఏం నేర్పిస్తుంది, మనం ఏం నేర్చుకుందామా? హాయ్ పిల్లలు, మరి ఇప్పుడు మనం స్టోరీ టైంకి వచ్చేస్తాం కదా. ఓకే, మరి మనం ఎవరి కోసం నేర్చుకుంటున్నాం? న్యాయాధిపతులు కదా. ఇప్పటి వరకు మీరు ఎంతమంది న్యాయాధిపతుల కోసం నేర్చుకున్నారు? 10 మంది కదా. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న న్యాయాధిపతి ఎవరంటే 11వ న్యాయాధిపతి. అతని పేరు ఎలోన్. ఏం పేరు? ఎలోన్. మరి ఇతనికి ముందుగా ఉన్న న్యాయాధిపతి పేరు ఇబ్సాను. ఇతని తర్వాత ఉన్న 12వ న్యాయాధిపతి పేరు ఏంటంటే అబ్దోను. ఓకే, ఎలోన్ కోసం మనం ఏం నేర్చుకోవాలంటే, ఎలోన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే హీబ్రూ వర్డ్ ఓక్ ట్రీ అనే ఒక పదం నుంచి ఎలోన్ అనే ఒక పదం వచ్చిందనమాట. హీబ్రూలో ఓక్ ట్రీ అనే దానికి మీనింగ్ ఏంటంటే జ్ఞానము, బలము, ఇంకా ఓర్పుతో కలిగి ఉన్న చెట్టు అని చెప్పి ఓక్ ట్రీ కోసం చెప్తా ఉంటారు. అయితే ఈ ఎలోను ఎన్ని సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడో తెలుసా? ఇజ్రాయెల్కి 10 సంవత్సరములు న్యాయాధిపతిగా ఈ ఎలోను నాయకత్వం చేయడం మనం చూస్తాము. అయితే ఇతని కోసం బైబిల్లో న్యాయాధిపతులు 12వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది అనమాట. అయితే మరి ఈ ఎలోన్ అనే వ్యక్తి 10 సంవత్సరంలో తను న్యాయాధిపతిగా దేవునికి తను ఏం చేశాడు? తను దేవుని మాట విని దేవుని మాటకి లోబడి జీవించినట్టు మనం చూస్తాము. ఇంకా అలాగే కాదు, ఇంకా అంతేకాదు, దేవుడు ఏది చెప్తే అది విని దేవుని ఇచ్చిన జ్ఞానంతో, ఆయన ఇచ్చిన బలంతో తను 10 years న్యాయాధిపతిగా వ్యవహరించడము మనం చూస్తాము. అలాగే మరి మనం కూడా ఏం కలిగి ఉండాలని చెప్తా ఉన్నాడు తెలుసా దేవుడు? మనం కూడా బలమును కలిగి, జ్ఞానమును కలిగి, ఓర్పును కలిగి జీవించాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు. అయితే మరి మనం అనేక సార్లు అనుకుంటాం నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నానని చెప్పి. మరి మీకు ఎప్పుడైనా ఫీవర్ వచ్చిందనుకో మీరు ఎలా ఫీల్ అవుతారు? అప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటామా? కాదు కదా, చాలా వీక్ అయిపోతాం, చాలా సిక్ అయిపోతాం కదా. అలాంటి టైంలో మనకి ఎవరు హెల్ప్ చేస్తారు? మమ్మీ హెల్ప్ చేస్తారు. అలా కాదు, కానీ మనం ఎప్పుడైతే దేవుని మీద పూర్తిగా ఆధారపడతామో, దేవుని మాట వింటామో, మనం ఎప్పుడైతే బలహీనులుగా ఉంటామో దేవుడు మనకి ఏం దయచేస్తాడు? ఆయన బలంతో, ఆయన శక్తితో మనల్ని దేవుడు నడిపిస్తాడు. అలాగే మనము చాలాసార్లు జ్ఞానం లేకుండా అనేకులతో మాట్లాడేస్తాము. తర్వాత అనేక సార్లు మనము తిట్లు తినవలసిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది కదా కొన్నిసార్లు. కాబట్టి మనం ఎవరితో ఎలా మాట్లాడాలో మనం దేవుడిని అడిగి, ప్రభువా నాకు జ్ఞానమును దయచేయండి, ఈ లోకపరమైన జ్ఞానం అయితే వ్యర్థం, కానీ పరలోక జ్ఞానంతో నన్ను నింపండి ప్రభువా, నేను ఎలా మాట్లాడాలో, ఎలా బిహేవ్ చేయాలో, నేను చదువుకున్నది ఎలా జ్ఞాపకం ఉంచుకోవాలో, వీటన్నిటికీ కావాల్సిన జ్ఞానం నాకు దయచేయండి ప్రభువా అని చెప్పి మీరు దేవుణ్ణి అడగాలి. అలాగే ఓర్పు, అది చాలా ఇంపార్టెంట్ పిల్లలు. మనం చాలాసార్లు వెంటనే కోపం వచ్చేస్తూ ఉంటుంది కదా మనకి. ఎవరైనా ఏదైనా చెప్పారనుకో ఎలా అని గసరేస్తూ ఉంటాం. లేదంటే ఓపిక లేకుండా, ఓర్చుకోకుండా చాలాసార్లు అవతల వాళ్ళ మీద ఫైర్ అయిపోతూ ఉంటాము. చాలా కోపంగా ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడేస్తూ ఉంటాం. కానీ అలా ఉండకూడదు పిల్లలు. మనం ఏం కలిగి ఉండాలి? ఓర్పును కలిగి జీవించాలి. మనం అనేకసార్లు మన క్లాస్మేట్తో ఎవరితో అయినా మనకు గొడవ వచ్చిందనుకో ఏం చేస్తాం? కొట్టేసుకునే వరకు వెళ్ళిపోతూ ఉంటాం కదా. కానీ అలా చేయొచ్చా? దేవుని పిల్లలు ఎవరు కూడా అలా చేయకూడదు. ఎందుకంటే దేవుడికి అది ఇష్టం లేదు. కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇవన్నీ ఎవరి పనులు? సాతాను పనులు కదా. మనం అలాంటివి ఏవి చేయకుండా దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనము ఓపికను కలిగి జీవించాలి. మరి వ్యక్తి ఈ 10 సంవత్సరంలో ఎన్నో గొడవలు చూసుండొచ్చు, ఎన్నో యుద్ధాలు చూసుండొచ్చు, ఎన్నో శ్రమలు చూసుండొచ్చు, కానీ ప్రతి విషయంలో కూడా తను ఎలా ఉన్నాడు తెలుసా? ఓర్పును కలిగి జీవించాడు. అలా కాబట్టి తను ఎన్ని ఇయర్స్ చేయగలిగాడు? 10 yearsని మరి ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించి వారికి నాయకత్వం చేయగలిగాడు కదా. ఇంకా ఈ ఎలోన్ అనే పేరు ఈ జెబులూను తెగకు చెందిందనమాట. జెబులూను తెగకు చెందిన పేరు. అయితే ఈ ఎలోను అనేక మందికి ఈ పేరు పెట్టబడినట్టు మన బైబిల్లో కూడా చూస్తాం. చాలామందికి ఎలోన్ అనే పేరు కలిగి ఉండడం. కానీ మరి ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన న్యాయాధిపతుల్లో 11వ న్యాయాధిపతి ఈ ఎలోనను మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాగే మరి ఈ లెసన్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనము దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అలాగే దేవుడిచ్చే బలమును పొందుకోవాలి. మన బలమును బట్టి కాదు, కానీ మనం ఏదైనా చేయగలగాలి అంటే, దేన్నైనా జయించగలగాలి అంటే మనకేం కావాలి? దేవుడిచ్చే బలం మనకి కావాలి. కాబట్టి ఆ బలమును మనం పొందుకోవాలంటే మనం దేవుని మాటకు వింటూ
మన జీవితాలు దేవుని మీద కట్టుకుంటూ మనం ప్రతి విషయంలో ఆయన్ని ఆశ్రయిస్తూ ప్రతి పరిస్థితిలో మనము దేవుని మీద ఆధారపడి జీవించినట్లయితే దేవుడు తన బలమును మనకు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా మనము ఓర్పును కలిగి జీవించాలంటే మనకి పేషియన్స్ మనంతటా మనం చేయడం చాలా కష్టం. అది ఎందుకంటే ప్రతిసారి ప్రతి క్షణము కూడా మనకి ఏదో ఒక సిచ్యువేషన్ ఎదురవుతూనే ఉంటుంది. దాన్ని మనం జయించలేక ఏం చేస్తూ ఉంటాం, అరుస్తాము, కోప్పడతాము, తిట్టేస్తాము, అవతల వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళైతే కొట్టేస్తాము కదా. ఇవేమి కూడా దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మరి ముఖ్యంగా ఓర్పును కలిగి జీవించాలి. మన బైబిల్లో చూసినట్లయితే అనేక మంది ఓర్పుతో ఓపికతో వారి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యములు చూడడం మనం చూస్తాం. మరి అబ్రహాము గారికి వాగ్దానం చేసిన తర్వాత 25 years తను వెయిట్ చేయడం చూస్తాము. వెయిట్ చేసి తను ఇస్సాకును పొందుకోవడం మనం చూస్తాం. అలాగే యోసేపుకి అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు తన ఓర్పును కలిగి ఓపికను కలిగి దేవుడు తన జీవితంలో చేసిన వాగ్దానం కొరకు ఓపికతో ఎదురు చూసినప్పుడు తను గొప్ప స్టేజ్కి వెళ్ళడం మనం చూస్తాం. అలాగే నా జీవితాల్లో మరి ముఖ్యంగా మనం ఓర్పు కలిగి జీవించినట్లయితే, ఓపికను కలిగి పేషియన్స్ కలిగి మనం జీవించినట్లయితే మన జీవితాలు గొప్ప స్థితిలో ఉంటాయి, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటాయి అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. మరి మనం దేవునితో చెప్తామా, ప్రభువా నాకు అలాంటి ఓర్పును దయచేయండి, నీ బలం దయచేయండి, నీ జ్ఞానం దయచేయండి అని చెప్పి యేసయ్యతో చిన్న ప్రార్థన చేద్దామా? మనందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామా? అందరూ కళ్ళు మూసుకుందాం. యేసయ్యా నీకు వందనములు రాజా. తండ్రి ప్రభువా, నిజమే దేవా, ఈ లోకపరమైన జ్ఞానం వ్యర్థం ప్రభువా, నీ పరలోక జ్ఞానంతో మమ్మల్ని నింపండి ప్రభువా. ఎస్ఏ నీ బలంతో మమ్మల్ని నింపండి దేవా. ఎస్ఏ మరి ముఖ్యంగా ప్రభా మాకు పేషియన్స్ని దయచేయండి తండ్రి. ప్రభా ఓర్పుని ఓపికను మాకు దయచేయమని, మా కోపమును జయించుటకు మీరు మాకు కృప చూపించమని తండ్రి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన వినకు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు మరి జర్జ్ గురించి బాగా నేర్చుకున్నారు కదా. పిల్లలు నేర్చుకుంది ఎక్కడ కూడా వదిలిపెట్టుకోరు. సరే, మన అందరికి ఇష్టమైన యాక్టివిటీ టైం. మరి ఈరోజు యాక్టివిటీ ఏంటో దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకుందామో నేర్చేసుకుందాం. సో యాక్టివిటీ చేయడానికి అక్క వస్తుందా, అన్న వస్తున్నారా, స్కిట్ చేస్తున్నారా, లేకపోతే ఆబ్జెక్ట్ లెసన్ చెప్తున్నారా, మ్యాజిక్గా? నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. మరి ఆ కన్ఫ్యూజన్ క్లియర్ అవ్వాలి అని అంటే మన యాక్టివిటీ ఏంటో చూసేద్దామా? హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? మీకు ఎంతమందికి ఈరోజు యాక్షన్ సాంగ్ నచ్చింది? అందరికీ వచ్చింది కదా. మరి లెసన్ మెమరీ వర్స్, వావ్, చాలా స్పీడ్గా ఉన్నారు పిల్లలు. అయితే ఈరోజు మీకు యాక్టివిటీ ఏంటంటే ఆబ్జెక్టివ్ లెసన్. సో ప్రతి ఇళ్ళల్లో కామన్గా ఒక వస్తువు ఉంటుంది. ఏంటది? వాచ్. సో మీకు చాలామందికి ఇష్టం కదా వాచెస్ పెట్టుకోవడం అన్నా, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ఐటమ్ మనం పెట్టుకుంటూ ఉంటాం. కానీ వాచ్లో ఏం చూస్తాం? టైం చూస్తాం. చాలామంది పిల్లలు టైం వేస్ట్ చేస్తున్నారు తెలుసా. మరి టైం వేస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈరోజు మీకు చెప్తాను. ఒకరోజు ఏమైందంటే ఒక అన్నయ్య మరి చీకట్లో వెళ్తున్నాడంట. చీకట్లో వెళ్తున్నప్పుడు అన్నయ్యకి తనకున్న సైకిల్ చైన్ ఊడిపోయింది. ఊడిపోయేసరికి చాలా భయపడిపోయాడంట. చీకటి, అమ్మో ఏం కుక్క వస్తుందో, ఏమైనా దయ్యాలు వచ్చేస్తాయని చాలా భయపడుతున్నప్పుడు టైం చూసుకుంటే 11 అయిపోయింది. అమ్మో టైం అయిపోతుంది చెప్పి చాలా కంగారు అయిపోయాడట అన్నయ్య. అప్పుడు అన్నయ్యకి వెంటనే తనకి వాక్యం గుర్తొచ్చింది. ఏ వాక్యం తెలుసా? గాఢాంధకారపు లోయలో సంచరించను, ఏ అపాయము రాదని వాక్యం గుర్తొచ్చిందని పిల్లలు. వెంటనే అన్నికి ధైర్యం వచ్చి, ఇప్పుడు నాతో నా యేసే నా పక్కనే ఉన్నాడు, నేను ఎందుకు భయపడతానని చెప్పి తను అలా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడంట. చూసారా పిల్లలు, టైం ఉన్నప్పుడు మనం ఎక్కువ బైబిల్ చదివినప్పుడు ఎప్పుడైనా టైం వేస్ట్ అవ్వకుండా లేవగానే ఒక 10 minutes అని మీరు బైబిల్ చదువుతున్నారనుకోండి, ఏ సమయంలో అయినా ఎప్పుడైనా సరే నీకు ఆ వాక్యం గుర్తొస్తుంది. అలా కాకుండా టైం ఉన్నప్పుడు టైం వేస్ట్ చేసుకొని మమ్మీ 10 minutes తర్వాత చదువుతాను, మమ్మీ ఇంకో 10 minutes అని టైం వేస్ట్ చేస్తూ ఆడుకున్నారనుకోండి, ఆ టైం వేస్ట్ అవుతుంది. ఆ టైంలో మీకు ఏమైనా సాతానుగా మిమ్మల్ని పట్టేసుకుంటారు, మిమ్మల్ని భయపెడతారు, ఏదో రకంగా ఇబ్బంది పెడతారు. సో అలాంటి సమయంలో మనకి ఏమవుతుంది? మనకు వాక్యం గుర్తురాదు, ఏసే గుర్తురారు, మనం భయపడిపోతూ ఉంటాం. అందుకే ఈ రోజు నుంచి నీకున్న సమయంలో నువ్వు స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ స్కూల్కి ముందు కానీ నీకున్న టైంలో ఎప్పుడు వాక్యం చదువుతూ ఉండాలి. ఆ వాక్యం చదువుతున్నప్పుడు నీకు ఏమవుతుంది? కష్టకాలం వచ్చినప్పుడు, ఇబ్బంది పడినప్పుడు ఆ సమయంలో నీకు దేవుని వాక్యం జ్ఞాపకం వచ్చి నీకు ధైర్యం వస్తుంది. అప్పుడు సాతాను గాడు నిన్ను చూసి భయపడతాడు. సో ఈ రోజు నుంచి టైం ఉన్నప్పుడు అలా మీరు వాక్యం చదువుతారు కదా. ఈ వాచ్ ఎప్పుడు చూసినా అందరి చేతులకి కామన్గా వాచ్ ఉంటుంది. మొబైల్ చూసినా మీరు టైం ఉంటుంది. సో ఎప్పుడు టైం చూసినా నేను టైం వేస్ట్ చేస్తున్నాను, ఈ టైం నేను వేస్ట్ చేయకూడదు, ఈ సమయంలో నేను ఖచ్చితంగా ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకోవాలి, ఈ సమయంలో ఖచ్చితంగా నేను ప్రేయర్ చేసుకోవాలి. 9 అయిపోయింది, మమ్మీ పడుకుని పోతా అనకూడదు. మమ్మీ టైం 9 అయింది కదా, నేను కొంతసేపు ప్రేయర్
ప్రేయర్ చేసుకొని పడుకుంటాను. మార్నింగ్ లేవగానే ఫోన్ చూస్తాం, టైం చూస్తాం, 6 అయిపోయిందని గబగబా ఫ్రెష్ అయ్యి స్కూల్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా మమ్మీ నేను ఒక 5 minutes ప్రేయర్ చేసుకుంటానని చెప్పి నువ్వు ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రేయర్తో స్టార్ట్ చేస్తే నీ లైఫ్ ఎంతో బాగుంటుంది. పిల్లలు అన్నీకి చూడండి, భయపడిపోయి ఉంటే నాకు జ్వరమో ఏదో వచ్చును, కానీ వెంటనే అన్నికి ఏం జ్ఞాపకం వచ్చింది? ఆ సమయంలో వాక్యం జ్ఞాపకం వచ్చింది. ఈరోజు నువ్వు కూడా నువ్వు ఉన్న టైంలో నీకున్న సమయంలో నువ్వు ఖచ్చితంగా వాక్యం చదివినట్లయితే నువ్వు అన్ని విషయాల్లో కూడా దేవుడు నిన్ను ఉన్నత స్థలంలో ఒక గ్రేట్ ప్లేస్లో ఉంచుతాడు. సో ఈ రోజు నుంచి వాచ్ పెట్టుకుంటారు. సో టైం ఉన్నప్పుడల్లా మీరు ఖచ్చితంగా వాక్యం చదువుతారు కదా పిల్లలు. యాక్టివిటీ నచ్చింది కదా పిల్లలు? నాకైతే చాలా నచ్చింది. నచ్చినా కాదు, దాన్ని మన హార్ట్లో కూడా మనం స్టోర్ చేసేసుకోవాలి. సో పిల్లలు, ఈ వీక్లో ఎవరైనా మీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే. దేవుని యొక్క కృప ఆయన కరుణ ఈ సంవత్సరం అంతా మీద మెండుగా ఉంటుంది దాకా. సో మన మధ్యన పాస్టర్ రత్నాకరణ వచ్చి కొరకు ప్రార్థన చేసి మీ కొరకు ఒక వాగ్దానం రిలీజ్ చేస్తారు. ఆ వాగ్దానం రోజు కూడా మీ జీవితంలో మీరు ప్రార్థన చేసినప్పుడు అది మీ జీవితంలో నెరవేరాలని మేము కూడా ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. సో లెట్స్ వెల్కమ్ రత్నాకరణ. హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ వారంలో ఎవరైతే బర్త్డేస్ జరుపుకుంటా ఉన్నారో వారికి దేవుని యొక్క వాగ్దానాన్ని ఇవ్వడానికి వచ్చినాను. మరి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరిని నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటామంట. మరి ఈ వాగ్దానం ఎవరైతే ఈ సంవత్సరంలో మీరు ఇది తీసుకోండి, ఈ వాగ్దానాన్ని దివారాత్రులు అంటే డే అండ్ నైట్ దేవుని వాగ్దానాన్ని ధ్యానించండి, దాని యందు ఆనందించండి, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండండి. మీరు నీటి కాలువలు ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక మీ కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారని ఈ వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. మరి ప్రార్థన చేసుకుందామా? ఎవరికైతే ఇప్పుడు బర్త్డేస్ జరుపుకుంటా ఉన్నారో ఈ వారంలో మీరు ఏకీభవించండి. మీ కుటుంబంలో ఎవరున్నా సరే మీరు ఏకీభవించండి. దేవుని ఆశీర్వాదం కొరకు మీరు ఏకీభవించినట్లయితే నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో ప్రియ బిడ్డలు ప్రభు ఎవరైతే బర్త్డేస్ జరుపుకుంటా ఉన్నారు ప్రభా, వారి జీవితంలో అయా వారు తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్ల ఉండడానికి కృప దయచేయండి ప్రభా. నీ ధర్మశాస్త్రం నందు ఆనందించడం వాళ్ళకి నేర్పించండి అయా. దివారాత్రంలో దాన్ని ధ్యానించడం వాళ్ళకి నేర్పించండి అయా. గొప్పగా ఆశీర్వదించబడడానికి కృప కలిగి చేయమని యేసుక్రీస్తు నామమున పెట్టి ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ. సో రత్నాకరాన్ని ఇచ్చిన ప్రామిస్ని అలాగే ఆయన చేసిన ప్రార్థన మీరు రిసీవ్ చేసుకున్నారు కదా పిల్లలు. ఒకవేళ మీరు ఎవరైనా బర్త్డేస్ లేకపోతే మీ ఫ్రెండ్స్, కజిన్స్, రిలేటివ్స్, పక్కింటి వాళ్ళు ఎవరు సెలబ్రేట్ చేస్తున్నా వాళ్ళకి మీరు ఏం చేయాల్సింది ఏం తెలుసా? ఈ యొక్క వీడియోని మీరు వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్ మరి వాళ్ళకి ఇచ్చినట్లయితే పిల్లలు మన ఫైనల్ ప్రైజ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని మరి దేవుడు ఇంత కాపుదలు ఇచ్చి మనకు అనేక విషయాలు నేర్పించారు కదా. మరి దానికి మనం థ్యాంక్స్ చేద్దాం ప్రార్థన చేసినప్పుడు. హలో పిల్లలు, మరి ఈ వారం సండే స్కూల్ ద్వారా మీరు బ్లెస్ అయ్యారా? కొత్త విషయాలు నేర్చుకున్నారా? ఓకే, మరి ఆఖరిగా ప్రార్థన చేసుకొని ముగించుకోవచ్చు. యేసయ్యా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ వారం మరి సండే స్కూల్ అంతటి ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మరి ముఖ్యంగా లెసన్ ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానంకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ఇదిగో ప్రభా, నీవే రీతిగా మమ్మల్ని నాయన తండ్రి చూడాలనుకుంటున్నావు ప్రభా, ఆ రీతిలో మేము ఉండడానికి నీ కృపను అనుగ్రహించండి దేవా. ఇగో నాయన ప్రభా, నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ నాయన ఉంచమని, అటు రీతిలో నాయన మా ప్రవర్తన ప్రతి విషయంలో నాయన కాసుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లలు మీకు మీ ప్రోగ్రామ్ ద్వారా బ్లెస్ అవుతున్నారని మేము నమ్ముతున్నాం. ఒకరు బ్లెస్ అవుతాం, మీరు కింద ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పండి. మీకు ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కింద కూడా పెట్టండి పిల్లలు. మీకు ఏమైనా సాంగ్స్ కావాలన్నా, ఏమైనా స్టోరీస్ కావాలన్నా, ఇంకేదైనా మీకు యాక్టివిటీస్ కావాలన్నా పెడితే మీకు ఏది కావాలో మేము అది చేయడానికి మేము ఖచ్చితంగా ట్రై చేస్తాం పిల్లలు. సో నెక్స్ట్ వీక్ 4 o'clockకి మేము రెడీగా అంటాం. మీరు రెడీగా అంటారు కదా. గాడ్ బ్లెస్ యూ. చాలా జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. లవ్ జీసస్ మోర్, ప్రే మోర్, రీడ్ హిస్ వర్డ్ మోర్. గాడ్ బ్లెస్ యూ.